హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈరోజు కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక మన ఛానల్లో వీడియోలు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తూ ఉంటుంది. వెంటనే మీరు ఆన్ చేసి స్టోరీ వినవచ్చు. ఇక ఈరోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం పదండి. నా పేరు సుగుణ. మా నాన్నకి మా అమ్మకి మేము 5 ఆడపిల్లలం. ఇంటికి వారసుడు కావాలనే ఉద్దేశంతో మా నాన్న మా అమ్మకి ఆపరేషన్ చేయించకపోవడం వల్ల మేము 5 ఆడపిల్లలమే పుట్టాము. ఆ తర్వాత అమ్మ అనారోగ్య పరిస్థితుల వల్ల ఆమెకి ఆపరేషన్ చేయించాడు. ఆ కోపమో ఏమో తెలియదు, కానీ మా నాన్న చాలా విసుక్కునేవాడు మమ్మల్ని ఇంట్లో. ఎందుకంటే తనకి ఎందుకు కోపం వస్తుందో, ఎందుకు అరుస్తున్నాడో కూడా ఎవరికీ తెలియదు. మా అక్క కానీ మా చెల్లెళ్ళు కానీ ఎవ్వరూ మా నాన్న ముందు మాట్లాడే ధైర్యం లేదు. మా అమ్మ కూడా మాట్లాడే ధైర్యం చేయదు. కేవలం 2వ అమ్మాయినైన నేను మాత్రమే మా నాన్నని ఎదిరించి మాట్లాడుతూ ఉండేదాన్ని. మగపిల్లగాడు లేకపోయినా మగపిల్లగాడికి ఏమాత్రం తీసిపోని విధంగా నేను కుటుంబ బాధ్యతలు మొయ్యాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని. దానిలో భాగంగా మా నాన్న అనవసరంగా మా చెల్లెళ్ళని కానీ మా అమ్మని కానీ ఏమైనా అంటే అస్సలు ఊరుకోకుండా తిరగపడేదాన్ని. అది నచ్చని మా నాన్న ప్రతిరోజు నాతోటి ఏదో ఒక రకంగా గొడవ పడుతూ ఉండేవాడు. నేను కూడా చాలా విసిగిపోయి ఉన్నాను మా నాన్నతోటి. ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉన్నాడు, కానీ ఏ రోజు ప్రేమతో దగ్గరికి తీసుకుంది లేదు. ఇక కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మా నాన్న నిద్రలోనే చనిపోయారు. అలా చనిపోయిన విషయం అందరికీ తెలిసి పొద్దున్నే తెల్లవారే కల్లా అందరూ ఇంటి దగ్గరకు వచ్చి ఏడవడం ప్రారంభించారు. ఇక అమ్మ బాధ అయితే చూడలేను. అలా అమ్మ ఏడుస్తుంటే ఆ బాధ చూడలేక అమ్మ చేయి పట్టుకొని పక్కనే నేను కూర్చున్నా, మా అమ్మకి చెల్లెళ్ళకి ధైర్యం చెబుతూ. ఇక వాళ్ళు ఎంతసేపటికి ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళంతలా ఏడుస్తున్నా నా కంట్లోంచి ఒక్క నీటి చుక్క కూడా కిందికి రాలడం లేదు. ఎందుకంటే మా నాన్న మీద నాకున్న ద్వేషం కారణంగానో కోపం కారణంగానో తెలియదు. మొత్తానికి నాకు వాళ్ళ ఏడుపు కూడా నచ్చడం లేదు. ఇక వాళ్ళందరూ వచ్చిన బంధువులతో సహా అక్కడ కూర్చొని ఆర్తనాదాలు చేస్తూ ఉంటే ఇక వాళ్ళ ఏడుపు విని ఎక్కువసేపు తట్టుకోలేని నేను పైన ఉన్న ఇంకొక గదికి వెళ్ళి పడుకోవాలని నిర్ణయించుకున్నాను. అలా పైన ఉన్న ఒక గదికి వెళ్ళి తలుపు వేసుకొని పడుకున్నాను. పడుకున్న కాసేపటికే ఎవరో గది బయట నుంచి గట్టిగా తలుపు కొట్టడం మొదలుపెట్టారు. కాసేపటి దాకా అలా తలుపు కొడుతున్నా నేను నిద్రలోంచి లేవలేక నేను తీయడం లేదు. కాసేపటికి మా నాన్నలాగా గట్టిగా అరుస్తూ తలుపు తీయమని అరవడం మొదలుపెట్టాడు. ఇక నిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన నేను నాన్న గొంతు విని వెంటనే తలుపు తీశాను. కానీ బయట ఎవ్వరూ లేరు. అలా నడుచుకుంటూ కిందికి వచ్చాను. ఎప్పటిలాగానే అందరూ ఏడుస్తూనే ఉన్నారు నాన్న దగ్గర కూర్చొని. నాన్న అలా పడుకునే ఉన్నాడు. ఇక నాకు నిద్ర పట్టదు, పైకి వెళ్ళినా అని అనుకొని వాళ్ళ దగ్గరే కూర్చొని కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యేదాకా అక్కడే ఉన్నాను. ఇక వారం రోజుల తర్వాత నాన్నగారి అస్థికలు కలపడానికని వాళ్ళందరూ ఊళ్ళకి వెళ్ళవలసి వచ్చింది. నాకు చిన్న వర్క్ ఉండడం వల్ల నేను వాళ్ళతో పాటు వెళ్ళకుండా నా కాలేజీలో పని గురించి నేను ఆగిపోయాను. ఇక ఆడపిల్లనొక్కదాన్ని కావడం వల్ల ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం వల్ల ఒక 50 ఏళ్ల ముసలావిడని నాకు కాపలాగా ఉంచి ఇంటి పనుల నిమిత్తమై వాళ్ళు ఆమెని ఇంట్లోకి పనికి కుదుర్చుకొని వెళ్ళారు. ఎందుకంటే అస్థికలు కలిపి వాళ్ళు తిరిగి రావడానికి వారం రోజులు పట్టవచ్చు. అందుకని నాకు తోడుగా ఉంటుంది. అలానే వంట చేసి పెట్టడానికి, ఇంటి పనులు చేసి పెట్టడానికి ఆ పెద్దావిడని పనిలోకి కుదిర్చింది మా అమ్మ. ఇక రోజు ఉదయం కాలేజీకి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి ఆవిడ కూడా మంచిగా వండి పెడుతూ నాతో కలిసిపోతూ బాగా ఉండేది. వారం తర్వాత నేను ఒకరోజు నిద్రపోతూ ఉన్నాను. అలా నిద్రపోతూ ఉంటే బయట నుంచి తలుపు గట్టిగా కొడుతున్న శబ్దం వినిపించింది. అలా వినిపించేసరికి నిద్రలోంచి లేచి ఆ తలుపు తీసి చూశాను. ఇంతకు ముందులాగానే ఎవ్వరూ నా దగ్గర కానీ ఎక్కడా కానీ కనిపించడం లేదు. ఇక తలుపు వేసి మళ్ళీ వచ్చి పడుకున్నాను.
కానీ నాకు కొద్దిగా అర్థమవుతూ ఉంది, నేను నిద్రలోనే ఏదేదో మాట్లాడుతున్నాను అని. ఏం మాట్లాడుతున్నానో నాకు నిద్రలో ఉన్నప్పుడు మాట్లాడే విషయం తెలుస్తుంది, కానీ నిద్ర లేచిన తర్వాత ఏం మాట్లాడానో మాత్రం నాకు గుర్తుకు రావడం లేదు. ఇక ఒకరోజు మా ఇంటి పనావిడ్ని నేను అడిగాను, మీరు ఈ పూట నాతో పాటు ఇక్కడే పడుకోగలరా? నేను నిద్రలో ఏదో కలవరిస్తున్నాను, ఎవరితోటో మాట్లాడుతున్నాను అని నాకు అనిపిస్తూ ఉంది. మీరు కొంచెం నేను ఎవరితోటన్నా మాట్లాడుతున్నానా అనేది గమనించి నాకు చెప్పగలరా అని అన్నాను. ఈ విషయం నేను అడగంగానే ఆవిడ చాలా భయపడిపోయింది. ఇలాంటి విషయాలు నా దగ్గర చెప్పమాకమ్మా, నేను వయసు పైపడ్డదాన్ని, నాకు ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల నేను ఇంకా ఇబ్బంది పడతాను, దయచేసి నేను ఈ విషయంలో నీకు ఎటువంటి సహాయం చేయలేను అని ఎప్పటికంటే 1 గంట ముందుగానే తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంది. ఇక నాకు మాత్రం ప్రతిరోజు నిద్రలో ఎవరితోటో మాట్లాడుతున్నట్టుగా, ఏదో సైగలు చేస్తున్నట్లుగా, లేచి నిలబడ్డట్టుగా నాకు అనిపిస్తూ ఉండేది. నా శరీరం నా కంట్రోల్లో ఉండేది కాదు రాత్రి అయ్యేసరికి. ఇక 2 రోజులు అలా చూసిన నేను 3వ రోజు మాత్రం అలా నిద్రపోకుండా టీవీ చూస్తూ అలానే ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను. ఉదయం పూటేమో పడుకునేదాన్ని, సాయంత్రం మాత్రం లేచి ఉండి టీవీ చూస్తూ సబ్జెక్ట్ చదువుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే పడుకుంటే నేను ఇలా ప్రవర్తిస్తున్నానని నాకు అర్థమవుతూ ఉంది. ఇక వారం తర్వాత మా అమ్మ అలానే మా చెల్లెళ్ళు, మా అక్క అందరూ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం వాళ్ళకి వివరించి చెప్పాను, నాకు ఇలా జరుగుతుంది అని. దానికి మా అమ్మ చాలా ఆశ్చర్యపోయింది. నాన్న గొంతు నువ్వు వినడం ఏంటి? నాన్న చనిపోయారు కదా, అలా నువ్వెవరితోటి మాట్లాడుతున్నావు అని చెబుతూ చాలా భయపడిపోయింది మా అమ్మ. ఇక ఆ రోజు మా అమ్మ మా చెల్లెళ్ళందరూ కూడా నన్ను వదలకుండా నా పక్కనే పడుకున్నారు. ఎప్పటిలాగానే అర్ధరాత్రి నిద్రలో నేనేదో మాట్లాడుతూ ఉన్నాను. ఏం మాట్లాడుతున్నానో ఉదయానికి నాకు గుర్తులేదు. కానీ తెల్లవారుజామునే మా చెల్లి నా దగ్గరికి వచ్చి, అక్క, నువ్వు ఇన్ని రోజులు నాన్న బతికున్నంత కాలం ఆయనతోటి ప్రేమగా మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాత్రం నాన్నతోటి అంత ప్రేమగా ఎలా మాట్లాడుతున్నావు అని అడిగింది. ఆ మాటకి నేను చాలా ఆశ్చర్యపోయాను. అదేంటి, నేను నాన్నతో మాట్లాడానా? ఏం మాట్లాడాను అని అంటూ ఉంటే, నువ్వు ఏమేం పనులు చెయ్యాలో, నువ్వు ఎలా చెయ్యాలో, మనకి ఎక్కడెక్కడ ఎంత ధనం రావాల్సిందో అదంతా నాన్న నీకు చెబుతున్నట్టుగా, నువ్వు దానికి సమాధానం ఇస్తున్నట్టుగా ఉంది. అవతల నాన్న ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, నాకు కనపడటం లేదు ఆయన. కానీ నువ్వు ఇచ్చే సమాధానాలలో మాత్రం నాన్న నాన్న అని 1కి 10 సార్లు అంటూ ఉన్నావు. ఇది ఇలా చేస్తాను నాన్న, అది ఎలా చేస్తాను నాన్న అని చెబుతూ ఉన్నావు. ఆ మాటలు చాలా స్పష్టంగా నాకు అర్థమయ్యింది. అందరూ ఊరికి వెళ్ళొచ్చి అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు, కానీ నాకు మాత్రం నిద్ర పట్టడం లేదు. అదే సమయంలో నువ్వు ఇలా లేచి కూర్చొని మాట్లాడుతూ ఉన్నావు. కానీ నువ్వు నాన్నగారు బతికి ఉంటే, ఆయన ఎదురుగా కూర్చొని ఉంటే ఎలా అయితే మాట్లాడుతుంటారో, ప్రేమగా ఉంటే నువ్వు అలానే అంతే ప్రేమగా ఆయనతోటి మాట్లాడుతున్నావు. అది చూసి నాకు భయం వేసి నేను పడుకున్నాను. అందుకని లేవగానే నీకు ఈ విషయం చెబుతున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళ చెల్లి. ఇది విన్న నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. బతికి ఉన్నంతకాలం ఆయనకి నాకు అస్సలు పడేది కాదు. కానీ నేను నిద్రలో ఉన్నప్పుడు ఆయన నాకేం చెప్తున్నాడు, ఆయన నా దగ్గరికి మాత్రమే ఎందుకు వస్తున్నాడు, వేటి గురించి చెబుతున్నాడు అని అనుకుంటూ ఉన్నాను. మరుసటి రోజు నేను పడుకునేటప్పుడు ఎప్పుడైతే మా చెల్లి ఆ విషయాలన్నీ విన్నదో తనకే మళ్ళీ నేను చెప్పాను, నేను అలా నిద్రలో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నానో గమనించు, ఏం చెప్తున్నానో గమనించు అని మా చెల్లికి చెప్పడం జరిగింది. అదే పనిలో భాగంగా ఆ రోజు నేను మాట్లాడేదంతా మా చెల్లి విన్నది. మరుసటి రోజు ఉదయం లేవగానే మా చెల్లిని లేపి, నువ్వు విన్నావా ఏం మాట్లాడాను అని అంటూ ఉంటే నిద్రలోంచి లేచిన మా చెల్లి మాత్రం ఇలా చెప్పడం మొదలుపెట్టింది, నేను విన్నానక్క, నాన్న బాధ్యత అంతా నీకు ఇస్తున్నట్టు, నువ్వు ఆ బాధ్యత మోస్తున్నట్టుగా. సరే నాన్న, ఇక నుంచి చెల్లెళ్ళ చదువు, అలానే అక్క పెళ్ళి, అమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మనకి కావలసినంత నేను సంపాదించగలుగుతాను, ఈ ఉద్యోగం నేను చేస్తాను, ఆ చెల్లిని ఇంతలా చదివిస్తాను,
ఈ చెల్లిని ఇలా చేస్తాను, అక్క పెళ్ళి ఇలాంటి వాళ్ళతో కుదురుస్తాను అని ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు బాధ్యతలన్నీ నీకు అప్పగిస్తున్నట్టుగా, నువ్వు ఆ బాధ్యతలన్నీ స్వీకరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నావు అని చెబితే అది విన్న నేను చాలా ఆశ్చర్యపోయాను. మా నాన్నగారు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు సంతోషించాలా, లేకపోతే అంత ప్రేమగా ఇప్పుడు మాట్లాడుతున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. ఒకరోజు అర్ధరాత్రి పూట చాలా విచిత్రంగా అరుపులు కేకలు గట్టిగా పెడుతూ అరుస్తున్నాను. అలా ఎందుకు అరుస్తున్నానో నాకు తెలియదు. కానీ మా అమ్మ చెల్లెలు మాత్రం ఎప్పట్లాగా కాకుండా నా ప్రవర్తన ఇంకా వింతగా మొదలవుతుంది అని పసిగట్టిన వాళ్ళు దగ్గరలో ఉన్న ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి నాకు జరిగిన విషయాలన్నిటి గురించి వాళ్ళకి చెప్పారు. అలా చెప్పగానే ఆయన వెంటనే నన్ను పిలిపించి ఏదో తాయెత్తు నా చేతులకి కట్టాడు. ఇక అప్పటి నుంచి అర్ధరాత్రులు లేవడం కానీ, కూర్చోవడం కానీ, మాట్లాడడం కానీ ఏమీ చేయడం లేదు. కానీ నాకు తెలియకుండానే నేను మా నాన్నకి ఏదైతే ప్రమాణం చేశానో, అందరినీ ఎలా అయితే చూసుకుంటాను అని చెప్పానో అదే రీతిలో అందరినీ చూసుకోవడం మొదలుపెట్టాను. అక్కకి మంచి సంబంధం కుదిరించి ఆమె పెళ్లి చేశాను. చెల్లెళ్ళ చదువులకి ఎటువంటి లోటు రాకుండా నాకొచ్చే సంపాదనతో వాళ్ళని మంచిగా చదివిస్తున్నాను. అమ్మని కూడా ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకుంటున్నాను. నాకు అప్పటికి ఇప్పటికీ అర్థం కాని ఒకే ఒక విషయం ఏంటంటే, మా నాన్న చనిపోయినప్పుడు కూడా నా కళ్ళ నుంచి ఒకే ఒక్క చుక్క కూడా కన్నీటి బొట్టు రాలేదు. ఈ ప్రపంచంలో అలా తండ్రి చనిపోయిన పిల్లలకి కన్నీటి బొట్టు రాలేని ఒకే ఒక్క కూతుర్ని నేనే అయి ఉంటాను. ఎందుకంటే నాకు మా నాన్న దూరంగా లేడు. మా నాన్న పక్కనే నేనున్నాను. నా లోపలే మా నాన్నున్నాడు. ఆయనే నా చేత ఈ పనులన్నీ పూర్తి చేయిస్తున్నాడు. అలాంటప్పుడు నేను మా నాన్నకి దూరంగా లేను కదా బాధపడడానికి. కానీ అలా నాకు నేనే చెప్పుకుంటూ నా బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తూ ఉన్నాను. ఇక ప్రతి సంవత్సరం మా నాన్నకి జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా దగ్గరుండి చేస్తూ ఉంటాను. ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా మా నాన్నగారు ఉంటే మా అమ్మని ఎలా చూసుకునేవారో నేను కూడా మా అమ్మని అలానే చూసుకుంటూ ఉన్నాను. ఇక ఆయన నాకు అప్పగించిన బాధ్యతలన్నీ నేను నెరవేరుస్తున్నానని అనుకుంటున్నాను. ఇప్పుడు మాత్రమే కాదు, ఇక ముందు కూడా ఇలాంటి బాధ్యతలు నేను నెరవేరుస్తూనే ఉంటాను. అది మా నాన్నగారికి నా మీద ఉన్న నమ్మకం. బతికి ఉన్నప్పుడు ఆ నమ్మకం తెలియదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ నమ్మకం బయటపడింది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.